అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు తెర మీదకు వస్తున్నాయి. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు మళ్లీ ఇప్పుడు కళ్ల ముందు కదలాడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో జరిగిన ఒక హత్య దగ్గర మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. చివరకు నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంతో గతంలో జరిగిన పరిటాల రవి మర్డర్ వరకు దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు ఒకరిపై ఒకరు. ఎంపీపీ ఎన్నిక రేపిన చిచ్చు జిల్లాలోనే కాదు రాష్ట్రమంతా చర్చకు కారణమైంది. రామగిరి మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక నియోజకవర్గంలో పెను తుఫాను క్రియేట్ చేసింది. వైసీపీకి పూర్తి స్థాయి ఆధిపత్యం ఉన్న ఈ మండలంలో ఎంపీపీ ఎన్నిక సజావుగా జరగాల్సింది. కానీ క్యాంపు రాజకీయాలు దీనికి సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరు మొత్తం పాతగాయాల్ని రేపడంతో పాటు రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశమైంది ఈ సంఘటన. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం పాపిరెడ్డిపల్లి. అక్కడ వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఇదే పెద్ద దుమారం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ హత్య పరిటాల సునీత సొంత బంధువులు చేశారంటూ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఈ హత్యను రాజకీయం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తే చూస్తూ ఊరుకోబంటూ పరిటాల సునీత వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె. ఉగాది రోజు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలోని వైసీపీ నేత లింగమయ్యపై అదే గ్రామానికి చెందిన వారు దాడి చేశారు. ఆ దాడిలో ఆయన మరణించారు. మామూలుగా అయితే ఇది ఒక ఊరికి ఒక మండలానికి సంబంధించిన ఘటన. కానీ స్టేట్ లెవెల్లో చర్చకు కారణమైంది పొలిటికల్గా. ఎంపీపీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగిందని వైసీపీ ఆరోపణలు చేసింది. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవే అంటూ సునీత వ్యాఖ్యానిస్తోంది. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఒకప్పుడు పరిటాల రవి రక్త చరిత్ర క్రియేట్ చేశాడని, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారంటూ తోపుదుర్తి బ్రదర్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం కావడంతో వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. బలం లేని చోట ఎన్నికల్లో గెలవాలని చూడడమే కాదు, ఒక వ్యక్తిని హత్య చేశారంటూ రియాక్ట్ అయ్యారు జగన్. పాపిరెడ్డిపల్లికి తానే స్వయంగా వస్తానని ప్రకటించారు. చెప్పినట్టే హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందన్నారు జగన్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా లేదని 7 చోట్ల వాయిదా వేయించారంటూ కూడా ఆయన కామెంట్లు చేశారు. మొత్తం పొలిటికల్గా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇక జగన్ దీనిపై మాట్లాడడంతో పరిటాల కుటుంబం కూడా మాట్లాడింది. పరిటాల సునీత సీరియస్ అయ్యారు. స్వయంగా మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె. తోపుదుర్తి సోదరులు ఎప్పుడూ టీవీ బాంబు గురించే మాట్లాడతారు, కానీ కారు బాంబులో 24 మంది బలైపోయారు. అసలు ఆ సంఘటన గురించి ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు ఆమె. అసలు సూట్ కేసు బాంబు కూడా ఎలా, ఎవరు పెట్టారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. తన భర్త పరిటాల రవీంద్ర హత్య వెనుక జగన్ పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత వ్యాఖ్యలు చేసిన తర్వాత స్టేట్ లెవెల్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సిబిఐ కూడా దీనిపై ఎంక్వైరీ చేసిందని, ఈ బాంబుల కథలకు పరిటాల రవి హత్యకు సమాధానం చెప్పిన తర్వాత జగన్ జిల్లాలోకి రావాలంటూ సునీత జగన్ పర్యటనకు ముందే కామెంట్ చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. ఒకప్పుడు రక్త చరిత్ర కేంద్ర బిందువుగా మారిన 3 కుటుంబాల గురించి కూడా సునీత మాట్లాడారు. మొత్తం అనంతపురం జిల్లాలో మద్దెల చెరువుకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి కుటుంబం, కనుముక్కలకు చెందిన సాని కుటుంబాలు తోపుదుద్ది సోదరులు వాడుకుని వారిని వదిలేశారని, ఇప్పుడు ఆ కుటుంబాలు దెబ్బతిన్నాయి కానీ మీరు మాత్రం బాగానే ఉన్నారు కదంటూ సీరియస్ కామెంట్లు చేశారు పరిటాల సునీత తోపుదుద్ది సోదరులపై. ఈ ఫ్యాక్షన్ గొడవలతో మా 3 కుటుంబాలు బాగా నష్టపోయాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని రగిలించి సాని గంగుల కుటుంబాలను ఇందులోకి లాగాలని మీరు చూస్తున్నారంటూ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు ఆమె. గంగుల భానుమతి, సాని ఉమ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. అయితే జగన్ ఎవరో చెప్పిన మాటలు విని జిల్లాకు రావడం కాదని, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కాదు, 5 ఏళ్లలో తోపుదుద్ది బ్రదర్స్ బాధితులు చాలామంది ఉన్నారు, వారిని కూడా జగన్ పరామర్శించాలంటూ డిమాండ్ చేశారు. అందుకే సూట్ కేసులో ఎక్కువ బట్టలు సర్దుకొని రావాలంటూ సెటైర్ వేశారు ఆమె. ఏది ఏమైనా గతంలో ఫ్యాక్షన్ రక్కసి చాలా కుటుంబాలను ఇక్కడ నాశనం చేసింది. మళ్ళీ అలాంటి పరిస్థితి ఉండకూడదని నాయకులు శాంతియుతంగా ఉండాలంటూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ.